పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు దయాళుడవై నారాయణుగా నన్ను దీవించిన శ్రీమంతుడా సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసిదివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెదను నిన్నే నా
పక్షమై కృప చూపువాడవు దయాళుడవై ధారాళముగా చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను సేవించుటకు నాకు ప్రయోజనము కలుగా చేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా యేసయ్యా నీకు మహిమ ఆమేన్ స్తుతి ఆనందకరమైన దేశములో నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నివసింపజేసితివి ఆనందకరమైన దేశములో నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితములను నివసింపచేసితివి మేఘవాహనుడై వచ్చు వరకు నే కనిపెట్టుకొందును నీ కోసమే నీ దాసుల కాంక్షను సంపూర్ణపరచితివి ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు
దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ప్రేమించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. దయాళుడవై ధారాళముగా, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ సంగతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థన, నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన స్వరములెత్తి బిగ్గరగా, దేశములో ఆనందకరమైన దేశములో సురక్షితముగా మనలను నివసింపజేసిన దేవుణ్ణి, మేఘవాహనుడై మన కొరకు వచ్చుచున్న ప్రభువుని స్తుతిద్దాం. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
ప్రార్థనలు ఆలకించిన వాడా, ఆనందకరమైన దేశములో నేను నిన్ను కనపరచడానికి ఏర్పరచుకున్నవాడా, నీ మహిమాత్మతో నన్ను నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసిన దేవా, ఆరాధన నీకే. నా యేసయ్యా, నా యేసయ్యా. స్తుతి 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 ఆరాధన నీకే. నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. స్వరములెత్తి దగ్గరగా చప్పట్లు కొడుతూ యేసయ్యా స్తుతి, యేసయ్యా, యేసయ్యా స్తుతి, యేసయ్యా, యేసయ్యా నీకే ఆరాధన, 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 యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన 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 స్తుతి ఆరాధన. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, నీ స్వాస్థమైన హరితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి, శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే. నీ దాసులమైన నా మీద మా సంతత మీద దృష్టి నిలిపి దేవా నీ మహిమ ప్రభావముతో కిరీటము ధరింపచేసినందుకు, నీ దాసులమైన మా ప్రార్థనలు సఫలపరచినందుకు ఆరాధన నీకే. స్తుతి నా యేసయ్యా, నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి, ఆరాధన నీకే. నా యేసయ్యా, నీ దాసుని కాంక్షను సంపూర్ణపరచెదవు, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే. దయాళుడవై నన్ను దీవించిన, నన్ను నడిపించిన,
నన్ను బ్రతికించిన నా యేసయ్యా, నన్ను బలపరచిన నా యేసయ్యా, నన్ను నడిపించిన నా యేసయ్యా, ఆరాధన నీకే. రెండు చేతులు పైకెత్తి స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు అయిన దేవుడు నీవెక్కడా? లోకములో పాపములు బ్రతుకుతున్న వారమైన మేమెక్కడా? పరిశుద్ధుడు అయిన నీవు మా మీద దృష్టి పెట్టి, పరిశుద్ధుడు అయిన నీవు మా మీద కనికరము చూపి, మమ్ములను నీ కృపలో నీ దయలో ఇలాగు భద్రపరిచినందుకు కృతజ్ఞతలయ్యా. పరిశుద్ధుడు అయిన నిన్ను స్తుతించడానికి మమ్ములను నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన నీవు మమ్ములను ఇలాగ దీవించినందుకు నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధుడు అయిన నీవు నా మీద, నాకు కలిగినటువంటి సమస్తము మీద దృష్టి పెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడు అయిన నీవు నీ దాసుల ప్రార్థనలు త్రోసివేయక, నీ దాసుల ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పగటి కాల వేళల్లో మా ప్రార్థనలను ఆలకించయ్యా. నీవే మమ్ములను తండ్రి, ఇదిగో ఇప్పటి వరకు మేము పాడుకున్నాం, ఈ దేశములో నీవు నన్ను దీవెనకరముగా మమ్ములను నిలబెట్టండి అయ్యా. నీ స్తోత్రాలు. ఈ పట్టణములో నీవే మమ్ములను దీవెనకరముగా నిలుపుతున్నందుకు నీకు వందనాలు దేవా. నీవే నన్ను మహిమాత్మతో నింపమని అడుగుతున్నాను. ఈ జనుల మధ్య నీ మహిమను పొందుకొని పరిశుద్ధుడు అయిన నిన్ను గణపరచేవాడుగా మమ్మల్ని నిలబెట్టండి. నీ మహిమను పొందుకొని నిన్ను స్తుతించేవారుగా నిలబెట్టమని అలాగ నిలుపుతున్నందుకు దేవా నీకు వందనాలయ్యా. నీవే ఈ దేశములో, ఈ పట్టణములో అనేక మందికి ప్రయోజనకరమైన వారుగా మమ్మల్ని నిలబెట్టండి. ఈ పట్టణములో మేము నీకు మహిమకరముగా బ్రతకడానికి మమ్మల్ని జీవింపచేసి నీవే మహిమ పొందుకొనమని దయాళుడవై తండ్రి, నీవు ధారాళముగా మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టి దీవించినందుకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా నీవే మమ్మలను అనేక మంది బిడ్డలకు దీవెనకరముగా, అనేక మంది బిడ్డలకు మేలుకరముగా, అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరముగా, అనేక మంది బిడ్డల ఎదుట నీ ఆత్మను పొందుకొని నీ మహిమ ప్రభావముతో నీవు మమ్మలను నింపమని అడుగుతున్నాను దేవా. నీ స్తోత్రాలు. మేఘవాహనుడవై నువ్వు త్వరగా వచ్చుచున్నావు కదా. నీవు వచ్చు వరకు దేవా, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని నిలబెట్టమని, నీ రాకడకు వస్తుండగా, నీ రాకడ త్వరగా రానయ్యుండగా సిద్ధపడలేని వారిని నీ రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరచగలిగిన వారుగా మమ్మల్ని నిలబెట్టమని, నీ రాకడ కొరకు మా గృహాలలో ఇక్కడ కూడి ఉన్న బిడ్డలలో సిద్ధపడలేని వారు ఎందరున్నారో యేసుక్రీస్తు ప్రభు నామములు నీవే వారిని సిద్ధపరచమని అడుగుతున్నాను. సిద్ధపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీవే మా ప్రార్థన ఆలకించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని, మమ్ములను దీవించి కాపాడినందుకు, నీ సంతత అయిన మా మీద దృష్టి నిలిపినందుకు మరొక్కసారి మా శిరము వంచి రెండు చేతులు జోడించి నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీవే మా ప్రార్థన ఆలకించి నీ మహిమ కొరకు మమ్మల్ని దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథము ఉత్తర ప్రతి త్వరగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము. అమ్మాయిమ్మ, కీర్తనల గ్రంథము 121 అధ్యాయం. కీర్తన గ్రంథము 121 అధ్యాయము.
ఆకాశములను సూచించినవాడు. ఆయన భూమి ఆకాశములను సృజించాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. ఆయన నీ పాదములను తొట్టిల్లని. నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలులను కాపాడువాడు కొనుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన నీ కుడి పక్కన యెహోవా నీకు తోడుగా నిలుచును. యెహోవా నీకు తోడుగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు. నీకు తగలదు. రాత్రి వెన్నెల దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. నీకు తగలదు. ఏ అపాయము రాకుండా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడు. యెహోవా నిన్ను కాపాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూర్చున్నాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో సమకూర్చబడిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రభువా, ఈ యొక్క రాత్రి పగటికాల వేళల్లో నువ్వు మాతో మాట్లాడయ్యా. మీరందరూ కూడా నోరు ధరించి ప్రభువుని అడగండి. ప్రభువా, నువ్వు మాట్లాడు. నీ దాసుడి నోట నీ మాట ఉంచు. నీ దాసుని నోట వ్యర్థమైన మాటలు ఏది కూడా రానియక అవసరమైన మాటలు నీ దాసుని నోట నీ ఉంచి నీవే మాట్లాడయ్యా. నీవే మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థించండి. నోరు ధరించి చిన్నలు పెద్దలు అందరూ కూడా నోరు ధరించి ప్రార్థించండి. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీవే తండ్రి, ఈ పునరుత్థాన దినము 24వ తేదీ నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున మేమందరము కూడా నిన్ను ఆరాధించి నిన్ను గణపరచడానికి నీవే కారణం. నీవే గనక నీ దాసులమైన మా మీద, నీ సంతతి మీద దృష్టి పెట్టకపోతే మేము కాపాడబడేవారము కాదు. ఇశ్రాయేలు కాపాడువాడు పునుకుడు నిద్రపోదని సెలవిచ్చిన రీతిగా పునుకోకుండా నిద్రపోకుండా నన్ను మమ్ములను కాపాడినందుకు నిన్ను కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించాం. కాపాడిన దేవుడు అయిన నీవు ఎందుకొరకు కాపాడావో, నీ మాటలు వినాలనే మమ్మల్ని కాపాడావు. నీ మాటకు లోబడాలనే మమ్మల్ని కాపాడావు. నీ పని చెయ్యాలనే మమ్మల్ని కాపాడావు. కాబట్టి కాపాడిన దేవుడు అయిన నీ దగ్గరకు వచ్చి నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ నీ మాటలు వినుచుండగా ఇంకా మేము నీ కొరకు బ్రతకడానికి రానున్న దినములో కూడా నీవే మమ్మల్ని కొనుక్కోకుండా నిద్రపోకుండా నీవే మమ్మల్ని కాపాడమని అలాగా కాపాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదివితే ప్రియులారా, అక్కడ రాయబడుతుంది, దేవుని ప్రజలమైన మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని ప్రజలమైన మనకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారం మనము అనుసరించి తప్పకుండా నడవవలసిన వారమై ఉన్నాం. అక్కడ రాయబడుతుంది 2వ వచనములో, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహములమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపడికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాకిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 7వ వచనం చదివితే, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమును నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడు నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు.
6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. ప్రియులారా, అక్కడ ఇంకా 13వ వచనము నుంచి చదివితే దేవుడిచ్చిన కొన్ని ఆజ్ఞలు: నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు. 15వ వచనములో రాయబడుతుంది, ఏమంటున్నాడు? దొంగలింపకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? ఎక్కడ మనం దొంగలిస్తున్నాము? మనం ఎక్కడ దొంగలిస్తున్నాం? ఎవరి దగ్గర దొంగలిస్తున్నాం? దేనిని దొంగలిస్తున్నాం? ఒకటి సమయాన్ని దొంగలించేవాళ్ళు, దశమ భాగాన్ని కూడా దొంగలించేవాళ్ళు. ఇంకా మనం దొంగలించకూడదు అన్నాడు, దొంగలుగా ఉండకూడదు అన్నాడు. కానీ మనము తెలిసి ఉండి కూడా దొంగలిస్తూనే దొంగలుగా ఉంటున్నాం. అంటే తెలిసి ఉండి కూడా దొంగలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అంటే తెలిసి మనందరికి మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. పాపం కాదుగా, శాపమే. తెలిసి ఉండి కూడా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నాం. తెలియక చేస్తే ఎవరైనా క్షమిస్తారు, వాడు తెలియక చేశాడులేండి, వదిలేయండిలేండి అంటాడు. మనం అన్నీ తెలుసు, తెలిసి ఉండి కూడా ఏ విషయాల్లో మనం దొంగలుగా ఉంటున్నాము? పరిశుద్ధ గ్రంథములో మనం చదివితే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే, యోహాను సువార్త అయితే రాత్రి వేళ 10:10 దొంగ, యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, మరి దేనికిని రాడు. కాబట్టి దొంగతనమును చేయుటకును, చెప్పండి, దొంగతనమును చేయుటకును, హత్యను నాశనమును చేయుటకు వచ్చును. అసలు మనం దొంగలుగా మారడానికి కారణం ఎవరు? చెప్పండి. అసలు మనము దొంగలుగా మారడానికి కారణం అపవాది. అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడు మోసము చేసేవాడు. అబద్ధమునకు జనకుడై ఉన్నటువంటి, అసత్యమును కలిగి ఉన్నటువంటి, అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది ఆలోచనకు లోబడి, అపవాది యొక్క ఆలోచన ప్రకారముగా మనం నడుచుకొని దేవునికి మనము దొంగతనం అనేది దేవుని పిల్లల్లో కలగలేదు. ఆ దొంగతనం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాను నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అందుకే అక్కడ ప్రభు చెప్పాడు కదా, గొర్రెలకు జీవము కలుగు చేయుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కానీ దొంగ ఏం చేస్తున్నాడు? ఆ గొర్రెలకు జీవమును తీసివేసి దొంగ హత్యను చేయడానికి వస్తున్నాడు. ఏం చేయడానికి వస్తున్నాడు? హత్యను చేయడానికి వస్తున్నాడు. ప్రియులారా, యేసయ్యతో ఉంటూనే, యేసయ్యతో గడుపుతూనే దొంగగా బ్రతికాడు ఒక ఆయన. ఎవరితో ఉంటూ? యేసయ్యతో ఉంటూ, యేసయ్యతోనూ బ్రతుకుతూ దొంగగానే బ్రతికాడు. యోహాను సువార్తలోనే 12వ అధ్యాయము 5వ వచనం చదివితే, యోహాను సువార్త 12వ అధ్యాయము వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. ఎవరు ఇంతకైనా? ఇస్కారియోతు యూదా. అతని దగ్గర ఏముంది? డబ్బు సంచి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఒకరోజు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. మార్తా మరియం ఇంటిలోనికి వెళ్ళాడు. మార్తా మరియం ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత
అక్కడ విలువైనటువంటి మార్తా అనేటువంటి సహోదరి విలువైనటువంటి అత్తరు బుడ్డితో ఆయన పాదాలు కడిగితే ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా ఇస్కారియోతు యోధ, మాయ్ ఎందుకు అంత డబ్బు ఖర్చు చేస్తావు? ఆ అత్తరు అమ్మిన డబ్బుతో ఎవరికో ఒకరికి పేదలకు దానం చెయ్యొచ్చు కదా అని నీతి వాక్యాలు చెప్పాడు. కానీ నిజంగా అతడు పేదల మీద ప్రేమ ఉండి చెప్పాడా అని అంటే ఇక్కడ యేసయ్య అన్నాడు, కాదు, అతనికి పేదల మీద ప్రేమ లేదు. దేని మీద ప్రేమ ఉంది? డబ్బు మీద ప్రేమ ఉంది. డబ్బు మీద ప్రేమ ఉంది. యేసయ్య కూడా డబ్బు సంచి అతనికే ఇచ్చాడు. ఇతడేం చేశాడు? ఆ డబ్బు సంచిలో ఉన్నటువంటి డబ్బును రోజు కాస్త దొంగలిస్తూనే ఉన్నాడు. ఆ డబ్బును కాస్త రోజు దొంగలిస్తూనే ఉన్నాడు. ఎవరైనా? ఇస్కారియోతు యోధ. డబ్బు సంచి ఆయనకి ఇచ్చాడు యేసయ్య. మనకు కూడా డబ్బు సంచి ఇచ్చాడు యేసయ్య. ఇప్పుడు ఆ డబ్బు సంచి మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ సంచిలోది రోజు కొద్దిగా దొంగిలిస్తూనే ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉండి దేవునితో కలిసి సహవాసము చేస్తూ దేవుని పిల్లలమ్మని చెప్పుకుంటున్న మనము దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే మనము కూడా ఎలాంటి వారము? ఇస్కారియోతు యోధ లాంటి వాళ్ళమే. దేవునితోనే ఉంటున్నాడు, దేవుని ఆజ్ఞకు లోబడకుండా దేవుడిచ్చిన సొమ్మును తానే దొంగిలిస్తున్నాడు. దేవునికి తెలియదా? దేవుడిచ్చిన సొమ్ములో తాను దొంగతనం చేస్తున్నాడని దేవునికి తెలియదా? బాయ్ చెప్పండి. తెలుసు. దేవుడిస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఆ దొంగతనాన్ని బట్టి ఏమైంది? శిష్యరేఖం పోగొట్టుకున్నాడు. శిష్యరేఖం పోగొట్టుకోవటమే కాదండి, శాపము కూడా అనుభవించాడు. ఏమనుభవించాడు? శాపము కూడా అనుభవించాడు. ప్రియులారా, ఇంతవరకు మీరు తగిన రీతిగా ఆశీర్వాదాలు పొందుకొనుకొని ఉండడానికి నేనే కారణమయ్యా. 99% నేనే కారణమయ్యా. ఎట్లా కారణమయ్యానంటే, మీకు ఏనాడు కూడా నేను దశమ భాగాల గురించి ఖండితంగా చెప్పాల. ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్పేవాడిని, మీరు ఇచ్చినా ఒకటే, ఈగిపోయినా ఒకటే అని చెప్పేవాడిని. కానీ మీరు ఈకపోవటం వలన ఏం జరుగుతుంది? ఎప్పుడు చూసినా అంతే ఉంటున్నారు, శాపం కిందే మురిగిపోతున్నారు, దొంగలుగానే ఉంటున్నారు. దేవుడు మనలను పిలిచింది దొంగలుగా ఉండడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది శాపం అనుభవించడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది శాపము నుండి విడుదల పొందుకొని ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. కానీ మనమేమో శాపము కింద మురిగిపోతున్నాం. ఎంత కష్టపడినా చిల్లిగమ్మ ఉండటం లేదు, ఎంత కష్టపడినా రూపాయి మిగలటం లేదు, ఎంత కష్టపడినా అది అప్పుడప్పుడు అయిపోతుంది. కారణం ఏంటంటే శాపం ఎక్కడి నుండి వచ్చింది? దొంగతనాన్ని బట్టి వచ్చింది. దొంగతనం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుండి వచ్చింది. సాతాను ఏమంటది? ఇస్కారియోతు యోధ అలాగా మాట్లాడిద్ది, నీ డబ్బు నీదే. ఒకరోజు యేసన్న గారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఒక ఆయన యవనస్తుడికి ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేస్తే అతనికి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ప్రారంభంలో 5,000 ఉద్యోగం ఇచ్చినప్పుడు 500 నమ్మకంగా తీసుకొని వచ్చి ఇచ్చేవాడట. ఆ 5,000 కాస్త 10,000 అయింది. 10,000 అయినప్పుడు 1,000 రూపాయలు ఇచ్చాడు. 20,000 అయింది. 20,000 అయినప్పుడు 2,000 ఇచ్చాడు. 30,000, 40,000, 50,000 అయింది. 50,000 అయిన తర్వాత ఇంక దేవునికి ఇవ్వడానికి 50,000లో ఎంత ఇవ్వాలి అమ్మా? 5,000 పాస్టర్ గారికి అలా ఏంది 5,000? అననీయ సప్పిరాలు
వీళ్ళిద్దరిలో ఎవరు తేడా? ఇద్దరు తేడా కాదు, తప్పించుకోవద్దులే. ముందు బుద్ధి పుట్టింది ఎవరికి చెప్పండి? సఫీనాకే. పాస్టర్ గారికి అంత డబ్బు ఇస్తావా? అరే ఊరుకో, నీకు మైండ్ పోయింది ఏంది? ఎంతో కొంత అంత డబ్బు ఇస్తే ఎట్ట పాస్టర్ గారికి? అమ్మాయి అట్ట కాదమ్మాయి, అది దేవుని సొమ్ము. దేవుని సొమ్ము మనం దేవునికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు మనలను ఖచ్చితంగా ధారాళంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అంటే వాళ్ళ ఆవిడ అంది, ఊరుకో నీకు తెలియదు, తెలుసుకో, అంతెందుకు పాస్టర్ గారికి అవసరం లేదు అని చెబితే అతడేం చేశాడు? నిజమే, మా ఆవిడికి ఎంత తెలివితేటలు వచ్చినాయా అని చెప్పి, సరే అమ్మాయి దాచిపెట్టు. భార్య మాటిని భర్త ఏం చేశాడు? దాచిపెట్టమ్మాయి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? దాచిపెట్టినందుకు ఇద్దరు ఉన్నారా? ఒక ఆయన పాతి పెట్టే లోపు రెండవ దగ్గరికి వచ్చాడు. సత్యం చెప్పమ్మా అన్నాడు. మా ఆయన చెప్పినట్టే అందామా? అందుకే మీ ఆయన ఎప్పుడే ఆడా పాతి పెట్టి వస్తున్నావు తల్లి, నువ్వు నిజం చెప్పంటే లేదు, ఆయన చెప్పినట్టే. అననీయ సప్పర్యాలు చిన్న వాటికే బొంకి, నువ్వు దేవుని ఆజ్ఞది. దేవునికి ప్రభు చెప్పాడు. కొంతమంది అంటారు అసలు దశమభాగం గురించి కొత్త నిబంధనలు లేదు కదా అని అంటారు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూడండి ఒక మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము. ఈరోజు ఎందుకు దేవుడు మనకు వీటిని గురించి బోధిస్తున్నాడంటే, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది కాబట్టి దేవుని పిల్లలమైన మనము దొంగలుగా ఉండకుండా, దేవుని పిల్లలమైన మనము దేవుని చేత దీవించబడి శాపము క్రింద మనము ఉండక ఇతరులకు మేలు చేసేవారుగా దీవెనకరముగా మనలను నిలపాలని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 22వ అధ్యాయము 20వ వచనం చదివితే అప్పుడు ఆయన, సరే 19 నుంచి చదువుతున్నాను, 18 కూడా, తమ శిష్యులు ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమును వెరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. ఈ రూపమును పై వ్రాతయు ఎవరు అని వారు అడగగా, వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికును చెల్లించుడని వారితో చెప్పాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పాడు? కైసరివి దేవునివి. ఆ రోజుల్లో నాణ్యము మీద ఒక పక్క కైసరు బొమ్మ, మరొక పక్క ఆ నాణ్యము ఎంత విలువో రాయబడి ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ నాణ్యాన్ని చూపించి చెప్తున్నాడు, పన్ను కట్టాలి, మంచిదే, పన్ను చెల్లించండి. అయితే ప్రభు అన్నాడు, వాళ్ళు గవర్నమెంట్కి చెల్లించవలసిన పన్ను చెల్లించండి, నాకు చెల్లించవలసినవి నాకు ఇవ్వండి. హల్లెలూయా. రెండూ చెల్లించాలి. క్రైస్తవుడైన వాడు రెండూ చెయ్యాలి. క్రీస్తుని ఎరిగిన వాడు రెండూ చెయ్యాలి. దేవునివి దేవునికి ఇవ్వాలి, అది ఆజ్ఞ. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో చదవండి, రాయబడుతుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితురే. దేవుడు అంటున్నాడు, అయ్యో మానవుడు దేవుని యొద్ద అంటే మనం దేవుని దగ్గర ఎప్పుడు దొంగతనం చేసామని అనుకుంటారు. కాదు, దొంగతనం ఎలా చేశాము? దేవునికి ఇవ్వవలసిన వాటిని వినకుండా, దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వకుండా మనంతటికి మనమే దోచుకుంటే మనం దొంగలం. అందుకే అంటాడు, చదువమ్మా, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ అందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఇయ్యకయే దొంగిలితిరి. మీరు అంటారు, మేము ఎప్పుడు దేవుని దగ్గర దొంగతనం చేశామండి అని. ఇక్కడ అంటున్నాడు 10వ భాగం అనేది ప్రతిష్ఠ అర్పణ, అది దేవుని కట్టడ.
ప్రభు స్తోత్రం కలిగిన గాక. రక్షణ మారు మనసు అనేది ఎలాగైతే విధో, దేవునికి ఇవ్వవలసిన అర్పణ కూడా అది ఒక విధి, అది ఒక మన ధర్మం. ఆ ధర్మమును మనము నెరవేర్చకపోతే మనము దొంగలమే. ఆ ధర్మమును మనము నెరవేర్చకపోతే తరతరాలుగా మనము బాప్తిజం పొందకముందు మన తల్లిదండ్రులు ఈకముందు శాపం మనల్ని ఏలింది. దేవుని కృపను బట్టి ఆ శాపము నుండి విడుదల పొందుకొనడానికి ఏమయ్యాము? రక్షించబడ్డాం. రక్షించబడి కూడా మనం ఎందుకు శాపం కింద బ్రతకాలి? ఇది పెద్ద ఇబ్బందికరమైనది కాదు. భూమిలో మీరు విత్తనం వేస్తున్నారు, పత్తి విత్తనం నాటారు కదా. ఒక్క విత్తనము నాటితే ఆ ఒక్క విత్తనం మొలకెత్తి ఎన్ని విత్తనాలు తయారు చేస్తుంది? చేయదు కదా. ఒక్క విత్తనము నాటితే ఒక్క విత్తనము చేత ఒక్క చెట్టు మొలకెత్తి ఆ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలైతే కాస్తాయి? కాయల్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి? అబ్బాయి పత్తి పండించోళ్ళు చెప్పండి అబ్బాయి, చాలా ఉంటాయి. అంటే నువ్వు దేవుని కొరకు దశమ భాగం అనేది విత్తితే, ఒక్క విత్తనము, పత్తి విత్తనము, మిరప విత్తనం భూమిలో విత్తిన తర్వాత అది మొలకెత్తి అనేకమైన విత్తనాలు తయారవ్వడానికి కారణం అవుతుందో, దేవునికి చెల్లించవలసిన అర్పణ నువ్వు చెల్లించినప్పుడు అనేకమైనటువంటి ఫలములు పొందుకొనడానికి ఆ విత్తనము, దశమ భాగమనే విత్తనము కారణమవుతుంది. హల్లెలూయా. నీవు ఆ దశమ భాగమనే విత్తనము విత్తకపోతే ఇంకా నీలో కొత్త విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? వస్తాయా? రావు. ఒక్క విత్తనము నాది కాదని నువ్వు విత్తావు భూమిలో. ఆ విత్తనం మొలకెత్తకపోతే మరలా పనివాళ్ళని తీసుకొని వెళ్ళి, అమ్మా మళ్ళా పొడి మొక్కలు వేయాలని మరలా విత్తుతున్నావు. ఎందుకు? అది విత్తితే అది చెట్టుగా మారి కాయలు కాసి అనేకమైన విత్తనాలు తయారు చేస్తుంది. హల్లెలూయా. అందుకే కష్టపడి దానిని విత్తడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు, దాని ఫలములు పొందుకోవాలని. అదే రీతిగా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఫలములు పొందుకొనడానికి మనము కూడా విత్తాలి. ప్రైజ్ ద లార్డ్. సనుగుతూ కాదు, గణుగుతూ కాదు, కష్టంగా కాదు. నిజమే. ఆ మధ్యకాలంలో ఒక ఫాదర్ గారు చెప్పాడు, ఏమన్నా తెలుసా, పాస్టర్లకు మీరు దశంభాగాలు ఇస్తున్నారు, వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాదు, మీరిచ్చిన డబ్బులతో కారులో తిరిగేవారు, మీరిచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితం జీవించే వాళ్ళని కొందరు ఫాదర్లు చెప్పారు. నిజమే. వాళ్ళు చెప్పిన మాటలు విని కొందరు కూడా దొంగలుగా మారిపోయారు. ప్రియులారా, ప్రభు ఏమన్నాడు? దేవునికి ఇవ్వమన్నాడా? దేవునివి పాస్టర్ గారికి ఇవ్వమన్నాడా? మీరిచ్చేది దేవునికి, దైవజనుడు కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది మీలో కూడా కొంతమంది మనం ఇచ్చేది పాస్టర్ గారికి అనుకుంటారు. కాదు. మీరు దైవజనుడికి ఇస్తుంది. దైవజనుడు కాదు, దేవుని పేరట దైవజనుడు చేతుల్లో పెడుతున్నారు. ఆ దైవజనుడు సక్రంగా వాడకపోతే ఆ దైవజనుడు శాపం అనుభవిస్తాడు. అర్థమవుతుందా? నా విషయానికి వస్తే మీరు నాకు ఇచ్చింది, మనకు సంఘములో దశమ భాగం కరెక్ట్గా ఇచ్చేది 4-3 ఉన్నారు వేళ్ల మీద లెక్కేస్తే. కతిమ వాళ్ళంతా కూడా అరాకొర 100, 50, 200. కొంతమంది ఎంత అన్నారని ఒక 500 ఎత్తారు. వాళ్ళు రక్షించబడిన నాటి నుంచి 500 తీర్మానం. ఇంకా వాళ్ళ సంపాదన పెరగట్లా తరగట్లా. కొందరైతే అది కూడా ఎవరు ఒక నెల పెళ్ళి వచ్చిందనుకో, ఇంకో నెల ఖర్చు వచ్చిందనుకో ఏం చేస్తారు? అది కూడా ఏమో కష్టతరంగా ఉంటుంది. కానీ ఈయనేమో దేవునివి. మరి మనం దేవునికి ఇవ్వకపోతే మనం ఎలాగా ప్రయోజకులు అవుతాం? ఒక ఇంటిలో 2 కొడుకులు ఉన్నారు, తండ్రి తల్లి ఉన్నాడు. తండ్రి ఏం చేశాడు? పని నుంచి వస్తా 4 లడ్డులు తెచ్చాడు. వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు. వాళ్ళ ఆవిడ ఏం చేసింది? 4 లడ్లు 2 కొడుకులకి, పెద్దోడికి చిన్నోడికి ఇచ్చింది. పెద్దోడు తీసుకోవటం గబగబ పస అని నవ్వులతో మింగేస్తున్నాడు. చిన్నోడు ఆ తీసుకున్న లడ్డు తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న కొద్దిగా తిను అని ఆ లడ్డు తీసుకొచ్చి వాళ్ళ నాన్న నోట్లో పెట్టి కొద్ది కొరుక్కో అని వాళ్ళ నాన్న నోట్లో పెడితే వాళ్ళ నాన్న కొద్ది కొరుక్కొని పెద్దోడుని చూసి అంటాడు, వాడు ఉన్నాడు కక్కుర్తోడు మొత్తం తింటున్నాడు, వీడు చూడు
రాగానే నేను వేయగలే నాకు కొద్దిగా పెడుతున్నాడు అని వాడిని ముద్దు పెట్టుకుంటూ వాడిని గణపరుస్తాడు. వీడు ఎంత మంచోడో, ఈడే నన్ను చూస్తాడమ్మా. అది తెచ్చింది ఎవరు? ఆ లడ్డూలు తెచ్చింది ఎవరమ్మా? తండ్రి. ఇతడిని ఎందుకు మెచ్చుకున్నాడు? పెద్దవాడిని ఎందుకు మెచ్చుకోలేదు? పెద్దోడేమో తెచ్చిన నాన్నకు కొద్ది కూడా, చిన్నోడు అరే ఇది నాన్న తెచ్చాడు, నాన్న కొద్దిగా పెట్టాలి. నాన్నకు కొద్దిగా పెట్టాడని నాన్న మరుసటి రోజు ఏం చేశాడు తెలుసా? 5 తెచ్చాడు. ఈసారి ఎన్ని తెచ్చాడు? 5 తెచ్చాడు. ఒకటి దాచిపెట్టుకున్నాడు. 5 తెచ్చి ఒకటి దాచిపెట్టుకొని, నలుగురికి 4 కోట్లు అయిపోతాయి కదా. వీడు తిన్న తర్వాత రే చిన్నోడా రా, ఏంది డాడీ డాడా తీసి తీసుకో పో తిను. మరి అన్నయ్య లేదు పొందలేదు, పో వాడు తిన్నాడు, నాకు పెట్టాడా? నువ్వు నాకు పెట్టావు కాబట్టి నేను నీకు ఇస్తున్నా పో. పెట్టినోడికేమో తండ్రి మరల ఇంకొకటి ఎగస్ట్రా తీసుకొని వచ్చి ఇచ్చాడు, పెట్టనోడికేమో అదే గతి. ఇప్పుడు మనం ఎట్టున్నాం? తండ్రికి ఏమైనా పెడుతున్నావా? మొత్తం మనమే స్వాహా చేస్తున్నావా? తండ్రికి నువ్వు ఏదైనా పెడితే ప్రత్యేకంగా మళ్ళీ తండ్రి నీ కొరకు దాచి ఉంచి నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో సేవకుడు చెప్పేది కాదు, సేవకుడు కొరకు కాదు. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ, దేవుని విధి, దేవుడు చెప్పినటువంటి మాట. మనము ఒక్కసారే కాదు ప్రభువు చెప్పింది. నిర్గమకాండములో రాయబడుతుంది చూడండి. అంతే కాకపోతే పరిశుద్ధ గ్రంథములో నుండి ఏం దాసు నీకేం చెప్పాడేంది? ఒరే నాయనా ఎంత కష్టపడుతున్నావా అబ్బాయి, అట్టయితే అట్ట నువ్వు సాల్లే ఒకటి తీసేవుగా. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 మరియు 24వ వచనం. ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. 24వ వచనం కూడా చదువమ్మా. అయితే ఇశ్రాయేలు దేవుని కట్టడను, దేవుని ఆజ్ఞను అనుసరించి నడవటం లేదు. కాబట్టి ఎప్పుడైనా నీవు దీవెనను పొందుకొనడానికి దేవుడు నీ కొరకు ఒక చక్కని అవకాశం కలుగు చేశాడు. ఆలోచించు. ఇతరుల సేవకుల్లాగా నేను ఎక్కడ కూడా మీరు ఇచ్చిన దశమ భాగాన్ని నేను ఖర్చు చేసి, మీరు ఇచ్చిన దశమ భాగమును నేను ఇల్లు కట్టుకొని, మీరు ఇచ్చిన దశమ భాగము చేత ఖరీదైన వస్త్రాలు కట్టుకొని, ఖరీదైన నగలు దంచుకొని, ఖరీదైన విలాసవంతమైన జీవితం జీవిస్తే చెప్పు తీసుకొని కొట్టండి. ఎంతోమంది దైవజనులు టీవీలో చూస్తున్నాం, ఎంతోమంది సేవకులను చూస్తున్నాం. ఇక్కడ గీసుకుంటారు, అక్కడ గీసుకుంటారు. ఒక్కొక్క దైవజనుడు వాడే కారు 30 లక్షలు 40 లక్షలు.
ఎలా నడుచుకుంటున్నాడు, నీ సేవకురాలు ఎలా నడుచుకుంటుందో, నీ దైవజనుడికి ప్రేమించి ఇచ్చిన కుమార్తె ఎలాగుందో చూడండి. మనుషుల మాట నమ్మి దేవుని ఆజ్ఞ ధిక్కరించి దేవుని ఆజ్ఞకు లోపడకుండా ఎందుకు శాపం మూటగట్టుకుంటావు? ఆ శాపము నీ ఒక్కడికే కాదు, నీ పిల్లలను కూడా ఆ శాపం వేలుతుంది. నువ్వు చేసిన పొరపాటు పని బట్టి, నువ్వు దేవునికి ఇవ్వలేని దానిని బట్టి ఆ శాపం అనేది నీ ఒక్కడికే కాదు, నీ పిల్లల మీద కూడా ఆ శాపం వస్తుంది. మరలా మనం ఇప్పుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలోనికి వస్తే ఆయన అంటాడు, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించదమని మీరందరూ 10వ భాగము ప్రతిష్ఠ అర్పణలను ఇయ్యక దొంగిలించిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరంటే ఎవరు? 10వ భాగము ఇవ్వలేని వాళ్ళు శాపగ్రస్తులై ఉన్నారు. రక్షించబడ్డాం, పాపము నుండి శాపము నుండి విడుదల పొందుకున్నాం, కానీ ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా ఎందుకు శాపగ్రస్తులుగా మనం మారాలి? ఎందుకు శాపగ్రస్తులుగా మారాలి? నువ్వు ఒక్క విత్తనం విత్తితే అనేకమైన విత్తనాలు తయారు చేసి మనకు ఇవ్వగలిగిన వాడు ఆయన. ఏమైనా వారులారా, దేవుని ఆజ్ఞకు లోబడదాం. నేను ఇవ్వవలసిన వాడు కూడా నేను ఇవ్వాలి. నాకు ఎంతైతే దేవుడు ఇస్తున్నాడో వాటిని నేను ఇతర సేవకులకు తలగినలై, మనకంటే తక్కువ స్థితిలో ఉన్న సేవకులకు నేను కూడా వాటిని ఇవ్వగలుగుతున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నన్ను లెక్క అడుగుతాడు, నిన్ను కూడా లెక్క అడుగుతాడు. ఎప్పుడు దేవుడు ఎవరిని లెక్క అడిగినా, ప్రభువా నేను ఇస్తూనే ఉన్నాను, నేను ఇస్తూనే ఒకటి కాదు వేళల్లో నేను రక్షించబడిన ప్రియ జనాంగమా, ఈ మాటలు నీకు కష్టంగా ఉండొచ్చు, కష్టమే. దేవుని ఆజ్ఞలు మనకు కష్టంగానే ఉంటాయి, కానీ ఆ ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ప్రతిఫలము గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతిఫలము గొప్పగా ఉంటుంది. తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు కష్టంగానే ఉంటాం, తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాం. నిజమండి, దేవునికి ఇవ్వవలసిన మనం ఇచ్చినప్పుడు మనం శాపం అనుభవించాం. అందుకే అంటాడు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుంటున్నారు. ఏం చెప్పాడు? 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుంటున్నారు. నా మందిరపు నిధిలోనికి తీసుకుంటున్నారు. నీవు దేవుని మందిరము నిధిలోనికి దానిని తీసుకొని వస్తే, దేవుని మందిరము నిధిలోనికి దానిని తీసుకొని వచ్చి, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసిన వాటిని చెయ్యాలి. దేవుని దగ్గర రోషము తెచ్చుకొని అడిగి పొందుకోవాలి. మనం చేయవలసింది చెయ్యాలి, ఇవ్వవలసింది ఇవ్వాలి, తెచ్చుకోవలసింది పోట్లాడి తెచ్చుకోవచ్చు. ఆయన దగ్గర పోట్లాడి తెచ్చుకునే హక్కు ఉంది. ఆయనే అన్నాడు, నన్ను శోధించు, నీకు ఇవ్వనంటే అప్పుడు అడుగు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, నువ్వు నాకు ఇవ్వు, నేను కనుక నీకు ఇవ్వనంటే అడుగు. ఈ రోజుల్లో ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన ద్వారా పొందుకుంటున్న వారు ఉన్నారు. ఈ రోజుల్లో ఇవ్వలేని వారు ఉంటున్నారు, శాపం అనుభవిస్తున్నారు. ఆశీర్వాదాల కొరకు పిల్ల జల్లా గొడ్డు గోద నిలువెత్త ప్రయాసపడుతున్నారు. ఏది మిగులుతుంది? ఇస్కారియోతు యూదా ఎలాగైతే దొంగలిస్తున్నాడో, నీవు నీ ఆశీర్వాదాలు పొందుకొనకుండా నీ అంతటికి నీవే దొంగలించుకుంటున్నావు. దేవునికి ఇవ్వకుండా నీవే దొంగలించుకుంటున్నావు. దేవుడు మనల్ని ఎన్నుకుంది దొంగలుగా బ్రతకడానికి కాదు, శాపగ్రస్తులుగా బ్రతకడానికి కాదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నది, దేవుడు మనల్ని ప్రేమించింది అనేకమైన జనములకు దీవెనకరంగా ఉండడానికి. హల్లెలూయా. అనేక మంది జనులకు ఆశీర్వాదకారకులుగా ఉండటానికి, శాపము నుండి విడుదల పొందుకొని మన ఇంటిలో అడుగు పెట్టిన వారు ఆశీర్వాదాలు పొందుకొనడానికే. నువ్వు వెళుతున్న దేవుని మందిరములో నిత్యము ఆహారం ఉండడానికే.
నువ్వు వెళుతున్నావు దేవుని మందిరములో, జీవాహారము ఉండడానికి నువ్వు వెళుతున్న దేవుని మందిరములో జనులు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు చూసి ప్రయోజకులు అవ్వడానికి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు, మనకి బోధిస్తున్నాడు. నాది నాకు ఇవ్వండి, మీది మీరు తీసుకోనండి. ఇప్పుడైనను ప్రియులారా, దేవుని ఇవ్వకుండా మనము దేవునికి ఇవ్వవలసిన వాటిని కూడా మనమే తింటే, మనమే తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి వస్తాయి దేవుని యుద్ధ నుండి? మన నాన్నకి లేకపోతే, నాన్న లేడు, అమ్మని డబ్బులు అడుగుతాం, లేకపోతే పాస్టమ్మ గారే ఉంది. పాస్టమ్మ గారు నేను ఎప్పుడైనా డబ్బులు అడిగితే ఏముంటుందో తెలుసా? నీవు నాకు ఎప్పుడు ఇచ్చావయ్యా నా దగ్గర డబ్బులు ఉండటానికి? నీవే తీసుకుంటున్నావు, నీవే వస్తున్నావు, నీవే ఖర్చు పెట్టుకుంటున్నావు, నా దగ్గర ఆడున్నాయి. నిజమే, నేను ఆమెకి ఇవ్వలేదు కాబట్టి ఆమె అంటది నా దగ్గర ఆడవి ఉన్నాయి. ఇప్పుడు మనము దేవునికి ఇవ్వకపోతే దేవుడు అంటాడు, ఏడున్నాయి అబ్బాయి, నీవు నా ఆజ్ఞలు అనుసరించి నడితేనే కదా నీకు నేను ఏదైనా ఇవ్వడానికి. అసలుకి నీకు నేనంటే భయం లేదు, నా ఆజ్ఞలంటే అసలుకి భయమే లేదు. నిజం, దేవుడు అంటాడు నేనంటే అసలు నీకు భయమే లేదు, నా ఆజ్ఞలన్నా కూడా అసలు నీకు భయమే లేదు. ఇక నేనేం చేస్తాను? ఆలోచించండి. దేవునికి భయపడేవాడు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడు. దేవునికి భయపడేవాడు దేవుని కొరకు నష్టపోతాడు. దేవుని కొరకు నష్టపోయేవాడిని దేవుడు తిరిగి మరల ఎంతైతే నష్టపోయాడో, నష్టపోయిన దానికి తిరిగి మరల నూరంతలు వేసి వాడిని వరదల్ల చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పగటి కాల వేళల్లో మనం ఎలా ఉన్నాం? ఇంకా శాపం క్రిందే ఉన్నామా? ఇంకా దొంగలుగాని బ్రతుకుదామా? లేకపోతే దొరలుగా బ్రతుకుదామా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఆదివారం బల్లారాధన చేసుకొని 100-200 దేవుని మొఖాన్ని పడేసినా నువ్వు దొంగవే. ఈ రోజు నుంచైనా దేవుని ఆజ్ఞను అనుసరించి నడు, దేవుని వాక్యాన్ని అనుసరించి నడు. నీకేదైనా కొరతగా ఉన్నప్పుడు, కొదువు ఉన్నప్పుడు దేవుణ్ణి నిలది. అదే అక్కడికి అంటాడు కదా, మరొకసారి చదువమ్మా. మీరు నన్ను ఏమంటాడు చివరిలో? శోధించడం అంటే ఏంది? పిల్లలు పద్దాకులు నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, శోధించ మాకు పద్దాకులు కోలా దగ్గర లేదు పో. కాదులే, నీ దగ్గర ఉందిలే, నేను చూసేలే, నాన్న ఇచ్చాడులే, అక్కడ దాచిపెట్టేవిలే, నాకు వీళ్ళు ఏంద్రా పద్దాకులు ఏంది? కాదులే, నాకు తెలిసిలే. శోధించటం. ఇస్తే ఆయన అంటాడు ఇవ్వు, శోధించాం. నీకు ఇవ్వకపోతే నేను ఎవరికి ఇస్తాను రా అమ్మా? నీకు ఇవ్వకపోతే దేవుడు ఎవరికి ఇస్తాడు? నువ్వు ఇచ్చావు, ఇస్తాడు నీకు దేవుడు. ఇవ్వకపోతే ఆయన తెచ్చిస్తాడు. మనకేం ఆశలు ఎక్కువయా? దైవజనుడు చెప్తాడు ఎప్పుడు, ఎల్ఈఎఫ్ దైవజనుడు, ఆయన డబ్బు వెంట పరిగెత్తలేదంట, దేవుని వెంట పరిగెత్తాడు. డబ్బు వెంట పరిగెత్తలా, దేవుడు వెంట పరిగెత్తాడు. దేవుడు వెంట పరిగెడితే డబ్బు దైవజనుడు వెంట పరిగెత్తిందంట. ఈ రోజుల్లో మన విశ్వాసులు దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా డబ్బు వెంట పరిగెడుతుంటారు, డబ్బు చిక్కట్ల వాళ్ళకి. ఈ రోజుల్లో విశ్వాసులు దేవునికి ఇవ్వకుండా డబ్బు వెంట పరిగెడుతుంటే ఆ డబ్బేం వాళ్ళ చేతికి చిక్కట్లా, ఆ డబ్బు వాళ్ళ చేతికి చిక్కకుండా ఈయన చూసి ఇంకా పరిగెడుతుంది. ఈడేవుడు అసలు దేవునికి ఇవ్వకుండా నన్ను పట్టుకుంటాడు ఏంది? ఈ తిక్కలోడు ఈ నన్ను పట్టుకుంటాడు ఏందంట? దేవుని పట్టుకుంటే నేనే వెళ్ళి వాడి చేతుల్లో పడతా. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుణ్ణి పట్టుకుంటే ఆ డబ్బు వచ్చి మన జేబులో పడిద్ది. మనం ఏం చేస్తున్నాం? తిక్కలోళ్ళమై, తింగరోళ్ళమై డబ్బు వెంట పరిగెడుతుంటే ఆ డబ్బు అంటుంది వరి పాపిస్తోడా, తిక్కరోడా, నా ఎంబడి పడొద్దురా, దేవుడు అంటే పరిగెత్తు. దేవుడు చెప్పాడు ఆయనకి ఇవ్వవలసిన ఆయనకి ఇచ్చి ఆయన శోధిస్తే ఆయన నాకు ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞ ఇస్తాడు? ఐశ్వర్యమా, ధనమా, నువ్వు వెళ్ళి పలానా అబ్బా దగ్గర నిలబడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్.
నిజం. దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ డబ్బే మన దగ్గర పరిగెత్తని వచ్చింది. నిజం అండి. కొందరు అంటారు ఎంత కష్టపడ్డాం ఇంట్లో, కొంతమంది మీరే అంటారు కదా, ఆయన చేతులు నిలబడవండి డబ్బులు. నిలబడకుండా ఏమైతే ఇరగదిస్తాడు ఆయన ఏమన్నా, లేకపోతే ఆయన పాడు చేస్తాడా? కొంతమంది అంటారు అబ్బాయి అయ్యో నీ చేతులు మంచివి కావాలి ఇటీ. కాదులే అమ్మాయి నేను దాచిపెడతా, వద్దులే నీ చేతులు మంచివి కావు, నీ చేతులు డబ్బులు నిలబడవు. ఎందుకు నిలబడవు? ఎప్పుడు అనలేదు ఎవరిని? అనలేదుగా. ఎందుకు నిలబడవు? నిలబడకపోవడానికి కారణం ఏంటి? డబ్బును ప్రేమిస్తున్నావు కాబట్టి. డబ్బును ప్రేమిస్తే అది మన దగ్గర నిలబడదు. ప్రభువుని ప్రేమిస్తే డబ్బు మన దగ్గర నిలబడేది. హల్లెలూయా. కాబట్టి మనం డబ్బు వెంట కాదు పరిగెత్తేది, దేవుని వెంట పరిగెడతాం. అప్పుడు డబ్బుకి ఆజ్ఞాపిస్తే డబ్బు మన వెంట పరిగెత్తేది. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం అవసరాలు ఉంటాయి. డబ్బుతో చాలా అవసరం. డబ్బుతో అవసరం లేని ఏది అవసరమే. నేనంటాను డబ్బు మనకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగేది మన ప్రభు ఒక్కడే. డబ్బుతో దేనైనా కొనగలచ్చు, నిత్య జీవాన్ని కొనగలుగుతామా? రక్షణను కొనగలుగుతామా? నేనంటాను డబ్బుతో కొనలేని రక్షణని ఇచ్చిన దేవుడు డబ్బునివ్వడా? చెప్పండి. ఇస్తాడు. మరి మనం ఎందుకు డబ్బు ఎంత పరిగెత్తాలి? రక్షణ ఇచ్చిన దేవుడు ఎంత పరిగెడితే మేలా, లేకపోతే మనలను మలిగినపరిచి మన దగ్గర చిక్కకుండా మోసం చేసే డబ్బు ఎంత పరిగెడతాడు మేలా? చెప్పండి. మరి డబ్బు ఎంత పరిగెట్ట, దేవుడు ఎంత పరిగెడుతుండే ఉపవాస కూడికలు ఎందుకు మానేస్తున్నారు? రాత్రులు ఉపవాస కూడికలు ఎందుకు మానేస్తున్నారు? డబ్బెంట పరిగెత్తే కదా. నియమకు కూడికలు కూడా మానేసి ఎందుకు పరిగెడుతున్నారు? మీ ఇష్టం. పరిగెడితే పరిగెట్టండి, పరిగెత్తొద్దని ప్రభువు చెప్పాడు. పరిగెడితే శాపం కింద మురిగిపోతావు, పరిగెడితే దొంగలుగా ఉంటావు. చేసేది ఏముందో లేదు పాస్టర్ గారు, మేము దొంగలుగానే ఉంటామంటే ఉండండి. మరి నా సంగతి ఏందంటావా? నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ దిక్కు నుంచి కాకపోయినా ఏ దిక్కు నేను యథార్థంగా నడుచుకున్నప్పుడు, యథార్థంగా నేను సేవ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా ఈ మాటలు నాకు చెప్పాలని ఆసక్తి లేదు. కానీ మొన్న ఒక దైవజనుడు చెప్పాడు, వాళ్ళకి చెప్పకపోతే దేవుని దృష్టిలో నువ్వు దొంగవవుతావన్నాడు. అందుకని నేను దొంగగా ఉండకూడదు, మీ ఆశీర్వాదాలకు అడ్డుగా నేను ఉండకూడదు, మీ ఆశీర్వాదాలకు అడ్డుగా నేను ఉండకుండా మీకు దేవుని వాక్యానుసారంగా చెప్పమని ప్రభు దైవజనుడి ద్వారా నాకు హెచ్చరిక చేశాడు. కాబట్టి మీకు చెబుతున్నా. హల్లెలూయా. అని వినుకుంటే ఆచరిస్తే లోబడితే ఆశీర్వాదాలు పొందుకుంటావు. లేకపోతే అమ్మ అయ్యోళ్ళు అనుభవించారు కదా, ఏందది? మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. మనం అనుభవించడానికి ఆ శాపాన్ని కొట్టివేశాడు, ఇంకా మనం ఎందుకు అనుభవించాలి? అందుకని ఈ మాటలు వింటున్న మీరు వాక్యానుసారంగా నడవండి. పౌలు గారు కూడా అంటాడు, ఎంత చక్కగా అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడమ్మా. మొదటి వచనం నుంచి చదువు. సారీ 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘములో ఉన్నవారంట ఏం చేశారో చూడండి, చదువమ్మా. వారు తమ శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము విస్తరించెను. ప్రభు స్తోత్రం కలుగుగాక. వారు ఏమయ్యారు? నిరుపేదలైనను దేవునికి ఇవ్వవలసిన వాటి విషయంలో వెనకడుగు వేయలేదు. ఏ సంఘస్థులు? మాసిదోనియా సంఘస్థులు. అందుకే ఇక్కడ కూడా రాయబడి
మన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను, మీ నిమిత్తము దరిద్రుడాయను. మనలను ధనవంతులుగా చేయమని. పిల్లరా, దేవుని మాటలు ఆలోచిస్తున్న మీరు ఎప్పుడైనాను దేవునికి నమ్మకంగా ఉండండి. దేవుని ఎడల విధేయత కలిగి నడవండి. మనము చేసిన దానికి దేవుని నిశ్చయముగా గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయము 19, 20, 18, 20 వచనాలు చదివితే 19 చదువు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తన ఫలమును బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కన్నులారా చూచుచున్నావు. ఆలోచన విషయం, మనందరి ఎడల దేవునికున్న ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఆ గొప్ప ఆలోచన ఏంది? మన ఎడల దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? సమాజానికి మనలను దీవెనకరముగా నిలబెట్టాలనే దేవుని ఆలోచన. హల్లెలూయా. సమాజంలో ఉన్న వారందరికంటే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనేదే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన ఎరిగిన వారు ఏరి మనలను స్వస్థపరచాలని, తన గాయాలలో మనకు స్వస్థత కలుగు చేయాలనేదే దేవుడి ఆలోచన. అందరిలో కంటే కూడా గొప్ప ఐశ్వర్యవంతుడిగా మనలను నిలబెట్టాలనేదే దేవుడి ఆలోచన. ఈ రోజుల్లో చాలా మంది దేవుడి ఆలోచన పక్కన పడేసి దేవుని ఆలోచన ప్రకారం కాకుండా సొంత ఆలోచన ప్రకారంగా నడుచుకుంటున్నారు. నిజంగా ఆయన ఆలోచనలు ఎంత గొప్పవండి, ఆయన క్రియలు ఎంత గొప్పవండి. ఒక మనిషి, ఉదాహరణకు దైవజనుడు యేసన్న గారిని గుర్తుపెట్టుకో. చూడు, దైవజనుడు యేసన్న గారి ఎడల దేవునికున్న ఆలోచన ఏంది? ఇతడిని ప్రపంచంలో ఉన్న అందరికంటే ఒక గొప్ప దైవజనుడుగా నిలబెట్టాలని యేసన్న గారి ఎడల దేవుని మదిలో ఉన్న ఆలోచన. దేవుని మదిలో ఉన్న ఆలోచన అసలు యేసన్న గారు కూడా అనుకోలేదు. ఎంత గొప్ప ఆలోచన! యేసన్న గారు అంటే ప్రపంచంలో తెలియని క్రైస్తవులకు ఎవరు కూడా యేసన్న గారికి తెలియదు. వాళ్ళు ఎవరు, కానీ యేసన్న గారు ఎవరు అందరికీ తెలిసేటట్టుగా చేశాడు దేవుడు. అది దేవుడు ఆలోచన. ఎవరి ఎడల? యేసన్న గారి ఎడల ఉన్న ఆలోచన. నిజం, మనము దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి మనం నడిచినప్పుడు మన ఎడలు కూడా ఆయన కలిగి ఉన్న గొప్ప ఆలోచనలు అవన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఈ ఆలోచన వద్దు బాబు, ఆ స్థితిని విడిచిపెట్టరా. నేను ఎలాగున్నానో నిన్ను నాకంటే గొప్పవాడుగా చేస్తా. హల్లెలూయా. నిజంగా దేవుని ఆలోచన గొప్పది కదా. యేసుక్రీస్తు ప్రభువు కంటే యేసుక్రీస్తు ప్రభువు కంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన శిష్యులను గొప్పగా హెచ్చింపు చేశాడండి. ఆయనే చెప్పాడు కదా, నా పిల్లలు నాకంటే గొప్ప వాటిని చేస్తాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన! మరి అటు ఆలోచనలు మనలో నెరవేర్చబడొద్దా? అటు ఆలోచనలు నెరవేర్చబడడానికి నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నావా? అటు ఆలోచనలు నీలో నెరవేర్చబడడానికి, దేవా నాకున్న చెత్త ఆలోచనలు తీసివేయి, నీ ఆలోచనలు నాలో నెరవేర్చయ్యాలని దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నావా? పగిలిపోయిన గూడు కూడా దొరకనటువంటి దైవజనుడు యేసన్న గారిని చిల్లర కొట్టాము ఎగతాళి చేసింది. మా కుక్క తినవలసిన పగిలిపోయిన గూడుగుడ్డులు రోజు నువ్వు తీసుకొని వెళుతున్నావా? మా ఆయన నీకు ఇచ్చాడు, నేను వాటిని ఇవ్వను. నాకున్న కుక్కకు నేను పగిలిపోయిన గూడుగుడ్డులు
కార్యాలు జరిగించాడు, గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ రాత్రి ఇక్కడ పగటికాల వేళ ఇక్కడ కూర్చున్న నీవు నేను మనుషుల చేత ఇప్పుడు వరకు నువ్వు తృణీకరించి ఉండొచ్చు, మనుషుల చేత ఇప్పుడు వరకు నువ్వు అవమానపరచబడి ఉండొచ్చు. నీ వాళ్ళే చీ అని నేను అనొచ్చు, నీ వాళ్ళే ఆడ తగలబడ్డారు, మంద ఎక్కడ తయారయ్యారు, మా ఇంటి మీద పడ్డారని నిన్ను చూసి నీటి వాళ్ళే అని ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు గనక నీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఆశ్చర్యమైన కార్యాలు నెరవేర్చబడడానికి నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టుకుంటే, నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళే, నిన్ను చూసి దూషించిన వాళ్ళే, నిన్ను చూసి ఎక్కడ తగలబడ్డారు, ఈ మంద మా యాతన పడ్డారని నిన్ను అన్నవాళ్ళే రేపుడు దినాన దేవుడు నీ ఎడల జరిగించిన గొప్ప క్రియలు చూసి వాళ్ళు సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. అది జరగడానికి దేవుని పాదాలు పట్టుకొని రోషము తెచ్చుకొని మొరపెడతావా? నిజమండి, అక్కడ రాయబడుతుంది. అది చూడండి, ఆలోచనలో గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. క్రియలు జరిగించే విషయంలో, ఏం జరిగించే విషయంలో? క్రియలు. ఎన్ని గొప్ప కార్యాలండి, ఎన్ని గొప్ప క్రియలు జరిగిస్తాడండి ఆయన. మీరు నమ్ము, నీ జీవితంలో కూడా గొప్ప వాటిని చేస్తాడు. కానీ గొప్ప వాటిని చేస్తాడు, కానీ గొప్ప వాటిని చేయగలిగిన దేవుడితో సమయం గడపలేకపోతున్నారు. ఇందాక సహోదరుడు చెప్పింది ప్రారంభంలో, డబ్బును దొంగలించడమే కాకుండా సమయాన్ని కూడా దొంగలిస్తాడు. నీ ఎడల దేవుడు ఎలా గొప్ప కార్యాలు చేస్తాడు? 10 గంటలకు సేవకురాలు కూడిక మొదలుపెట్టి 11 గంటల దాకా పాటలు పాడుకుంటే హాయిగా ఎల్లకడ కూర్చుంటా. నీకు ఆశీర్వాదం కలగపోవడానికి నీ అశ్రద్ధే. నువ్వు వెళ్ళే ఉద్యోగ విషయంలో అశ్రద్ధగా వెళుతున్నావా? నువ్వు వెళ్ళే పనుల విషయంలో అశ్రద్ధగా వెళుతున్నావా? వెళ్ళటం లేదే. ఇక్కడ కాసేపు ఉంటే ఆటో వస్తే వెళ్ళిపోతాయేమో. మరి దేవుని విషయంలో ఎందుకు నిర్లక్ష్యం? నీ నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యం శాపం వేడుతుంది. ఆ నిర్లక్ష్యమే నీ ఎడల దేవుడు చేయాలనుకున్న గొప్ప కార్యాలు చేయలేకపోతున్నా. వచ్చి ప్రతిరోజు ఆయన వేడుకుంటే దినదినము గొప్ప క్రియలు చేయగలుగుతాడు. దైవజనులు ప్రారంభ దినాల్లో యేసన్న గారు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు గురయ్యాయి, కన్నీళ్లతో దేవుని వేడుకున్నాడు. మరి మనం ఎందుకు వేడుకోలేము? రోజైనా వేరే ఊర్లో స్వార్థ ముగించుకొని ఆ రోజుల్లో వెహికల్లో బస్సులో వస్తున్నాడు. ఆ ఊరిలో ఒక విశ్వాసి ఎప్పటి నుంచో అడుగుతుంది, అన్న మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటే వెళ్తా మార్గంలో బస్సు దిగి ఆ సహోదరి ఇంటికి వెళ్తే అన్నం తిని వెళ్ళానంటే వదిలమ్మ నేను వెళ్తాను దైవం కాదన్నా తినన్నా. ఆయనేమో వీళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు వస్తువులు నాకు పెడతారు, వదిలే అని ఆయన అనుకుని వదిలమ్మ వెళ్తానంటే మనం ఇష్టం పడింది అంటారు. పేదవాళ్ళ దగ్గర మీ ముందు దైవజులు ఏం తింటారులేండి,
ఆశ కాదు. ఎంత వస్తే అంత ఇవ్వు, నా కోసం కాదు, దేవునికి నువ్వు ఇస్తే. మరొకసారి చెబుతున్నా, దైవజనుడు ఊరేగాడు అనుకో, శిక్ష దైవజనుడికి వేస్తాడు. ఇవ్వకపోతే అది మీరిస్తే శాపం తొలగిపోయి ఆశీర్వదించబడతాడు. తీసుకున్న ఆయన సరిగా ఖర్చు పెట్టకపోతే ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. మీ ఇష్టం. నేనైతే మీ ఆశీర్వాదాలు గట్టిగా ఉండకూడదని, నేనైతే మీ ఆశీర్వాదాలకు రాకుండా, మీ ఆశీర్వాదాలు రాకుండా ఉండడానికి నేను కారకుడుగా ఉండకూడదని ప్రభు ప్రేమను బట్టి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నా. ఇంకొక మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. 66వ అధ్యాయం కీర్తనల గ్రంథం, 66వ అధ్యాయం కీర్తనల గ్రంథం 5వ వచనం చదవమ్మా. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. నరుల ఎడల ఆయన చేయు కార్యములను చూడగా, ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలిసింది. ఎంత తెలిసింది? నాకంటే ముందుగా భక్తి చేసినటువంటి, నాకంటే ముందుగా దేవుణ్ణి కలిగి, నాకంటే ముందుగా దేవునికి మొరపెట్టినటువంటి ఆ భక్తులు, ఆ సేవకులైన వారి జీవితాలలో దేవుడు చేసిన కార్యాలు చూశా. చూడలేదా మనం? చూసి నాకు ఏమర్థమైంది మనకి? ఏముందిలే, దేశాన్ని గారు మోసం చేసి, దేశాన్ని గారు నేను మోసం చేసి అక్రమంగా సంపాదించాడు అని అన్నామా? అది మోకాలు భక్తి చేశాడు. ఆ మోకాలు భక్తి చేసిన దైవజనుడి ఎడల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మన కళ్ళతో చూసి కూడా మనం నమ్మి మోకరించి ప్రార్థించకపోతే ఎలా జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు? ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు, అంతులేని కార్యాలు నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, ఈ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గత కాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి కరుణించు యేసయ్యా. ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, అంతులేని కార్యాలు, బలమైన కార్యాలు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. పితరుల శాపము నుండి అద్భుతంగా విడిపించి, ఆశలను కలిగించి అభిషేకించావు. పితరుల శాపము నుండి అద్భుతంగా విడిపించి, ఆశలను కలిగించి అభిషేకించావు. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. 1000 తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. నా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా. నూతన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంతులే
అంతులేని కార్యాలు, నూతన కార్యాలు, బలమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంతులేని కార్యాలు నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. దైవజనులైన వారి జీవితంలో కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేయగలిగిన వాడు, మన జీవితంలో కూడా కార్యము చేయగలిగిన వాడు ఆయన. నీకు దమ్ము ఉండాలే కానీ నువ్వు ఎంతగా దీవెనలు కోరుకుంటావో అంతగా దీవెనలు ఇస్తాడు ఆయన. దేవుని సన్నిధిలో గడిపి మోకాళ్ళేసి దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. సోమరితనము నిర్లక్ష్యతనము కాదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనుషులను అడగటానికి సిగ్గుండదు. ఈయనన్నవాడి దగ్గరికి వెళ్ళి పదే 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 అడుగుతారు. నేనంటాను, ఇస్తానన్నవాడి దగ్గరికి వచ్చి అడుగు రోషం కలిగి. ఇవ్వనన్న వాడి దగ్గరికి వెళ్ళి పదే పదే బతిమలాడు. వాడే ఊరకే పట్టాల 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి పలిగా నోటు రాసి వాడిని అడగడానికి సిగ్గుపడతాల. దేవుని దగ్గర అడగడానికి ప్రార్థన చేయమంటే నాకు నడవదు ప్రార్థన, నాకు చేత కాదు ప్రార్థన. తింటో చేత అయింది. అవునులే, తింటో చేత కాని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ లోకంలో? పండి కింద మడితే అదే నవ్వులిద్ది. ఎంత బద్దకస్తులండి, ఎంత సోమరిపోతులండి. రోషం తెచ్చుకొని ప్రార్థించలేవా? అటు చూడు వెనకమాల పాస్టమ్ గారు, ప్రార్థించలేవా? అడుగు తినడానికి ఇష్టపడతాము కానీ దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడానికి ఇష్టపడవా? నా పిల్లలు అడుగు తినేవారుగా ఉండకూడదని, నా పిల్లలు దేవుని పాదాలు పట్టుకొని దేనినైనా సాధించగలుగుతారని దేవునికి ఆశ ఉంది. దైవజనుడిగా నాకు కూడా మీ గురించి ఆశ ఉంది. కానీ నా ఆశలన్నీ కూడా చెడగొడుతున్నారు పురుషులు, స్త్రీలు. ఇక అంటారు, పాస్టర్ గారు మా గురించి ఆశ వద్దు, మేము ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర చేయి పడుకో తింటాం అని అంటారా? లేదు పాస్టర్ గారు, దేవుడు మనకు వాగ్దానం చేశాడు, తలగానే ఉంచుతానని చెప్పాడు కాబట్టి తలగానే ఉండడానికి, తలగా నిలబెట్టగలిగిన దేవుని పాదాలు పట్టు విడవకుండా ప్రార్థిస్తామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పారు, సంతోషం. అయితే పట్టు విడవకుండా రేపు గురువారం, వచ్చే గురువారం నుండి శనివారం రాత్రి వరకు జరుగుతున్న 3 రోజుల ఉపవాస కూడికలు పగలు రాత్రి ప్రార్థించు. శాపం అనేది మన కుటుంబాలలో నుంచి నువ్వు ప్రార్థించినప్పుడు యేసు నామములు తొలగిపోతున్నది. దరిద్రత అనేది యేసు నామములు తొలగిపోతుంది. అది మన దరిదాపుల్లోకి రాకూడదు. మన తరము నుండి ఆశీర్వాదాలు ప్రారంభించబడాలి. ప్రారంభించబడిన ఆశీర్వాదాలు నీ పిల్లల నోట ఉండాలి. హల్లెలూయా. నీవు శాపం అనుభవించి సస్తా నీ బిడ్డలకు శాపం ఇస్తే అది చాలా ప్రయోజనకరమైనది కదా. అలాంటి తల్లిదండ్రులు తయారవుతున్నారు. శాపము తొలగిపోవాలి. మన తరములో శాపము తొలగిపోయి మన తరము నుండే ఆశీర్వాదాలు కలగాలి. మన బిడ్డల వెంట కలగాలి. దావీదు కుటుంబం ఉన్నది జరిగింది. అందుకే దావీదు ప్రభు పాదాలు పట్టుకొని విడవకుండా పట్టుదల కలిగి ప్రార్థించాడు. యాకోబు కూడా అలాగ పట్టుదల కలిగి ప్రార్థించాడు. ప్రభు అన్నాడు, పో, నీ శాపాన్ని తొలగించాను. నువ్వు మోసగాడువు కాదు, అబద్ధకుడు కాదు. నీ పేరు ఇశ్రాయేల్. హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి? ఆశీర్వదించబడినవాడు. తండ్రి ఇంటి నుండి పిలచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరు యేసయ్యా.
వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన చేద్దామా? ఈరోజు నుంచి మోరపెట్టు. సమయాన్ని పోగొట్టుకోమాకు, నీ మాకు కోరికలు పోగొట్టుకోమాకు. నీ ఇష్టం, పోగొట్టుకుంటే శాపము నీలో ఉంటుంది, నువ్వు పోయిన తర్వాత నీ పిల్లల్లో కూడా ఉంటుంది. నీకన్నా నీ పిల్లలు నిన్ను చూసి సంతోషించాలి. దావీదును చూసి దావీదు కుమారుడైన సొలొమోను ఎంతగానో అబ్బా అయ్యా నా తండ్రిని కోరుకోవటమే కాదు, నా తండ్రికి పుట్టినటువంటి కుమారుడైన నన్ను కోరుకొని నా కాలంలో నీ మందిరం నిర్మాణం కొరకు బాలుడునైనా నీవు నన్ను వాడుకుంటున్నావయ్యా అని సొలొమోను దేవుణ్ణి స్తుతించాడు. మన కాలంలో మన పిల్లలు మనల్ని దేవుణ్ణి వడపెట్టాలి. అయ్యా నా తండ్రిని వాడుకున్న దానికంటే నా తండ్రి కాలంలో ఇచ్చిన ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు నా కాలంలో నువ్వు రెట్టింపైన ఆశీర్వాదాలు నాకు ఇస్తున్నావు అయ్యా అని బాబో మన పిల్లలు మొరపెట్టాలి. మన పిల్లలు మొరపెట్టాలంటే ఇక్కడ మనము ఇప్పుడు నుండే శాపము తొలగించుకొని దీవెనలకు నిలయాలుగా ఆశీర్వాదాలకు వారసులుగా మనం ఉండాలి. ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా, అదేంటో కూడా చూడండి. ఏంటంటే ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది. ఇంకొక మనము శాపం రావడానికి ఇంకొక కారణం ఉంది. ఏమిటో చూడండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనం చదవమ్మా. సరే 32వ అధ్యాయము 33 చదువు. నేను పెందల కాడే లేచి భోజనాలు కదమ్మో బోధించినను, వారికి బోధించినను, వారు నా బోధన అంగీకరించకపోయిరి. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిది. నా మరియు చదువు మందిరమును అపవిత్రపరచుటకు పెట్టిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటాడు ఏమన్నా తెలుసా? ఇంకొక మాట కూడా, నా సేవకులను పెందల కాడే లేపి సిద్ధపరిచి మీ దగ్గరికి పంపితే మీరు ఆ సేవకులు మాటకు లోబడకుండా పెందల కాడే మందిరానికి రాకుండా నా ఆజ్ఞలు ధిక్కరించి నడుస్తున్నారు కాబట్టి మీకు శాపం వచ్చిందంటాడు ఆయన. ఏమంటాడు? మీకు శాపం వచ్చింది. ఎందుకు శాపం వచ్చింది? దైవజనుడు మాట వినరు. దైవజనుల్లో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడనే మాట ఆలకించరు. ఆయన ఆయన ఎంతే చెబుతాడు, మనం ఇంతే చేస్తాం. ఆయన ఎంతే చెబుతాడు, మనం ఇంతే చేస్తాం. ఆయన చెబుతా ఉంటాడు, మనం చేస్తూ ఉంటాడు. చెయ్యండి, శాపం అనుభవించండి. నాకేమైంది? నేను పలకమన్నది పలుకుతానే ఉంటా. మీరు శాపం అనుభవిస్తానంటే చేసేది ఏముంది? ఇప్పుడైనను దేవుడు దైవజనుల్లో ఉండి మాట్లాడుతున్నాడని గుర్తిరిగి ఆ మాటకు మీరు లోబడి దేవుని సన్నిధి ఎడల, ఇదిగో ఇక్కడ కూడా రాయబడింది 29వ అధ్యాయము 18-19 వచనాల్లో, ఇదే యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కాడే లెగిచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలు ఆలకించకపోయిరి కనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదెను. నేను వారిని తోలివేయగా జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలోచించండి అమ్మలారా, తమ్ముళ్ళారా, ఒకటే
నిర్లక్ష్యం ఎన్నున్నాయో చూడండి. దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తే ఎన్నున్నాయి. మిమ్మల్ని అవమానపరుస్తున్నారంటే ఎందుకు అవమానపరచడు? మిమ్మల్ని అవమానపరచడానికి దేవుడు అప్పగించాడేమో మందిరానికి ఆలస్యంగా వస్తే. బాబులారా ఆలోచించండి. ఎన్నున్నాయో దేవుడు అంటాడు, నేనే అప్పగించాను వారిని. శాపాస్పదముగాను, నిందాస్పదముగాను ఎన్నున్నాయమ్మ అక్కడ, విస్మయకారముగాను, అపహాస్యాస్పదముగాను ఉండునట్లుగా వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ ఇష్టం. కానీ నాకైతే ఒకటి, నా పిల్లలు అలాగ ఉండకూడదని నేను ప్రయాసపడుతున్నా. నా పిల్లలు అలాగ ఉండకూడదు. మీకేదో ఎప్పుడో చెప్పాను, మీకు ఏదైనా కదిలితే బాధ నాకు కలిగినట్టు మీరు ఏడిస్తే నేను ఏడుస్తున్నా. మీరు బాగుంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీరు శాపం అనుగ్రహిస్తే నా హృదయం తట్టుకోలేక దేవుడు ఈరోజు మీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా సరిదిద్దుకొని శాపము నుంచి విడుదల పొందుకొని నిత్యము మన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా, నిత్యము మన కుటుంబమునకు దేవుడి కృప అధికముగా కలుగునట్లుగా దేవునికి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మోకరించండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి ఒక 10 నిమిషాలు నోరు తెరిచి, ప్రభువా ఈ పగటి కాల వేళల్లో మాతో నువ్వు మాట్లాడిన మాటలకై నీకు వందనాలు. అవునయ్యా, ఈరోజు చాలా విలువైన మాటలు నువ్వు మాతో మాట్లాడావు. మేము దొంగలించేవారుగా మమ్మల్ని ఉండనియొద్దు. డబ్బును దొంగలించేవారుగా, సమయాన్ని దొంగలించేవారుగా మేము ఉంటే దయతో క్షమించయ్యా. నిజమే, నా దగ్గర ఏదైనా ఉందంటే అది నీవిచ్చినదే. అననీయ సప్పీరాలలాగా, దేవా సప్పీరా తండ్రి అదిగో తన భర్తకు మోసం చెయ్యాలని చెబితే తన భర్త కూడా మోసపోయి భార్య మాట విని శాపాన్ని తెచ్చుకున్నారు. ప్రభువా, ఈ రోజుల్లో భార్య మాటలు పురుషులు విని శాపాలు తెచ్చుకుంటున్నారేమో, పురుషుల మాట భార్య విని శాపము తెచ్చుకుంటున్నారేమో. నోరు తెరిచి ప్రభు పాదాలు పట్టుకుని అడుగు, అయ్యా అయ్యా నా మాట విని నా భర్త శాపానికి గురి అయ్యాడేమో, నా మాట విని భార్య మాట విని శాపము మూట కట్టుకున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా. శాపము నాలో నుండి తొలగించు, శాపము యేసు నామములు విరగొట్టు. నీకు ఇవ్వవలసిన వాటిని ప్రతిష్టార్పణలను నమ్మకంగా నీకు ఇచ్చేవారుగా చెయ్యండి. నిజమే నాయన, యేసన్న గారి కాలంలో ఆ విశ్వాసి నా తండ్రి ఆ 10వ భాగము ధనము, ఆ 10వ భాగము ధాన్యము తన బిడ్డకు అన్నం వండి పెట్టలేదయ్యా. పస్తులు ఉండడానికి ఇష్టపడింది కానీ అన్నం వండుకోవడానికి ఇష్టపడలేదయ్యా. తండ్రి అలాగ ఎందరో ఆ కాలాల్లో త్యాగం చేశారయ్యా. దేవా అలాగ త్యాగం చేశారు కాబట్టి వారు వర్ధిల్లారు. తండ్రి నీకు వందనాలు. నీ ఆజ్ఞలను అనుసరించి నడవక, నీ ఆజ్ఞలకు అవిధేయులమై దొంగలమై వచ్చిన ధనమంతా కూడా అదిగో చిల్లుల చచ్చులు వేయబడిన రీతిగా పాడైపోతుంది. గ్రహించలేకపోతున్నాము. క్షమించయ్యా. ఈరోజు గ్రహించగలిగిన వారుగా చేయమని అడుగుతున్నాను. నీకు ఇవ్వవలసిన వాటిని ప్రతిష్ట అర్పణ, ప్రతి విషయములు, దాని విషయములు, పంట విషయములు, తండ్రి అన్ని విషయములు 10వ భాగము నమ్మకంగా నీకు ఇచ్చేవారుగా చెయ్యండి. నోరు తెరిచి అడుగుతావా, ప్రభువా ఇంతవరకు లేకపోయాను, దొంగనై ఉన్నాను, శాపము కలిగి ఉన్నాను, శాపములు బ్రతుకుతున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. నీకిచ్చి నీ దగ్గర శోధించి, నీకిచ్చి నీ దగ్గర నాకు కావలసిన వాటిని ధైర్యముగా దేవా పోట్లాడైనను తెచ్చుకునేవారుగా నన్ను చేయి ప్రభువా, నన్ను చెయ్యయ్యా, నన్ను చెయ్యయ్యా. అడుగు, నోరు తెరిచి అడుగు, ప్రార్థన చేయి. నోరు తెరిచి, ప్రభువా మా ప్రార్థన ఆలకించు. నా కుటుంబము నా మీద శాపం వేయాలనియొద్దు ప్రభువా. జనులకు జగతికి దీవెనగా నన్ను ఉండాలని ఏర్పరచుకున్నావు. నా ఎడల నువ్వు కలిగి ఉన్న క్రియలు, నా ఎడల నువ్వు కలిగి ఉన్న కార్యాలు గొప్పవయ్యా. దేవా నన్ను గొప్పవారుగా చేయాలని ఎన్నుకున్నావు, కానీ 10వ భాగం నీకు ఇవ్వలేకపోవటం బట్టి గొప్పవారు కాలేకపోవడానికి నేనే కారణమయ్యాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా. నీ మందిరములో నిత్యము ధనము ధాన్యం ఉండునట్లుగా నీ మందిరములో ఇవ్వవలసిన వాటిని అధికంగా
అదిగో మాసిదోనియ సంఘస్థులైతే ప్రభువా ఇవ్వవలసిన దానికంటే అధికముగా ఇచ్చారని మేము లేఖనమందు వారు పేదవారైనప్పుడు కూడా నాయన అది నాది కాదు దేవునిదని నీకు ఇచ్చారయ్యా. దేవానికి వందనాలు. మాసిదోనియ సంఘస్థులు ఎలాగైతే వాక్యానికి లోబడి నీకు ఇచ్చిన వాటిని ఇచ్చారో ఈ బెతస్తా ప్రార్థన మందిరములో సంఘ బిడ్డలు కూడా ప్రభువా నీకు ఇవ్వవలసిన వాటిని నీకు ఇచ్చి నీ వలన అధికమైన మేలులు పొందుకునేవారుగా, నీ వలన గొప్ప కార్యాలు పొందుకునేవారుగా నిలబెట్టండి అయ్యా. నీ స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలయ్యా. మా కాలములో ఆశీర్వాదాలు ప్రారంభించబడాలయ్యా. అయ్యా మా కాలములో ఆశీర్వదించబడిన మా కాలములో ప్రారంభించబడిన ఆశీర్వాదాలు మా బిడ్డల కాలములో ఉండాలి. అమ్మా నీవు శాపము అనుభవించి నీ బిడ్డలకు కూడా శాపం వేస్తావా? నువ్వు యథార్థంగా ప్రవర్తించు, యథార్థంగా నడువు, సమయాన్ని దేవునికి ఇవ్వవలసిన 10వ భాగము దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు, దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. పెందల కాడ లగిచి దైవజనుడు సిద్ధపరిచి దేవుడు నీ దగ్గరకు పంపుతుంటే దేవుని ఆజ్ఞకు లోబడి వస్తున్నావా? దేవుని మాటకు లోబడుతున్నావా? ఇర్మియా గ్రంథం 29:22 ఇంటికి వెళ్ళాక చూడు. ప్రభువే అన్నాడు, వారు నా మాటకు లోబడటం లేదు కాబట్టి కరువునకు, ఖడ్గమునకు, క్షామమునకు వారిని నేను అప్పగించుచున్నాను. అపహాస్యాస్పదమునకు, నిందాస్పదమునకు, శాపస్పదమునకు నేను వారిని అప్పగించుచున్నానని అన్నాడు. నోరు తెరిచాడు. ప్రభువా నిందాస్పదమునకు నన్ను అప్పగించొద్దు, శాపస్పదమునకు నన్ను అప్పగించొద్దు, అవమానాస్పదమునకు నన్ను అప్పగించొద్దు. ప్రభువా నీ సన్నిధికి నిర్లక్ష్యంగా ఉన్నాను, నన్ను క్షమించయ్యా. దైవజనుడు పడుతున్న బాధను నేను చూస్తున్నాను, నన్ను క్షమించు. శాపము కొట్టివేయి, శాపమును విరిచివేయి. దీవెనలతో నన్ను నింపయ్యా, మేలులతో నన్ను నింపయ్యా. దావీదు కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చేసిన రీతిగా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నాయనా. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చేయమని అడుగుతున్నాను. యేసు నామములో నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా చేయి. నా కుటుంబానికి నీ కృపధికము చేయి. అమ్మా సహోదరి, సహోదరుడా, నువ్వు నిర్లక్ష్యతనముగా ఉంటే కృప తొలగిపోతుందేమో. కృప తొలగిపోతే, ఆ కృప లేకపోతే మన బిడ్డలు బ్రతకలేరు. సౌలు కుటుంబానికి కృప దూరం అయిపోయింది. సౌలు కుటుంబము పరిశుద్ధ గ్రంథములో ఆశీర్వదించబడిన వారు లేరు. నీ కుటుంబము కూడా కృప దూరం కాకుండా ఉండాలంటే దావీదు ప్రార్థించిన రీతిగా నీవు ప్రార్థించాలి. నా దేవా మా ప్రార్థన ఆలకించయ్యా. నా బిడ్డలకు కృప దూరంగానే వద్దు. సౌలు కుటుంబానికి కృప దూరం అయింది, నా కుటుంబానికి దూరంగానే వద్దు. నీ కృప అధికము చేయి. నా కాలములో, నా దినములలో ఇప్పటి వరకు నా మీద చూపిన కృప కంటే నా పిల్లల మీద అధికమైన కృప చూపయ్యా. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా కాలములో, మా సహవాసములో మేము చూసిన ఉజ్జీవము కంటే, మా కాలములో, మా సహవాసములో మేము పొందుకున్న ఆశీర్వాదాల కంటే మా పిల్లల కాలములో గొప్ప ఉజ్జీవాన్ని మేము చూడాలి. ప్రభువా మా పిల్లల కాలంలో గొప్ప ఆశీర్వాదాలు మేము చూడాలి. ప్రభువా నేను పొందుకున్న బాధలు, నేను అనుభవించిన బాధలు, నేను అనుభవించిన శాపము నా బిడ్డలు అనుభవించకూడదయ్యా. దేవా కనికరము చూపు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి శారదా సిస్టర్ గారు ప్రార్థనలు చేస్తారు, కృపతో ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు వందనాలయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా అడగండి, తప్పకుండా దేవుడు ఇస్తాడు. తప్పకుండా అడగండి. మోకాళ్ళు వేసి ఒక్క మాట అడిగితే చాలు. దొంగ అడిగినప్పుడు ఇచ్చాడు కదా, అట్లాగే మనకు కూడా తప్పకుండా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఇవ్వకపోతే ఆయన దేవుడే కాదు. అవమానానికి నన్ను పరిశుద్ధుడైన జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కించలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు జీవము గల దేవుడు
తండ్రి మీ జీవాన్ని మాకు ఇచ్చారు, మీ ప్రాణమే మాకు ఇచ్చారు, మీ సమస్తము మాకు ఇచ్చారు. మీకంటూ మాకు ఇస్తూ తండ్రి మీకంటూ ఏది ఉంచుకోలేదు. మీరు తప్పకుండా ఇచ్చే దేవుడు ఇచ్చి తీరుతావయ్యా. కాబట్టి మేము విశ్వాసంతో అడుగుతున్నాం తండ్రి. మా బిడ్డలందరూ తండ్రి ఇప్పుడు మీ సన్నిధిలో తండ్రి మా బిడ్డలందరూ మోకరించి తండ్రి కన్నీటితో మీ పాదాలు కడుగుతూ అడుగుతున్నారయ్యా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకే వందనాలు దేవా. రాయపు గారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీకు వందనాలు. నేను అడుగుతున్నాను ఆయన అనేక చోట్ల వాడబడేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. తప్పకుండా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను. నేను ఎంతో ఆశగా అడుగుతున్నానయ్యా. నా ఆశను తీర్చేది మీరే అన్నారు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పారు తండ్రి. తృప్తిపరుస్తున్నందుకు కూడా మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీరే అన్నారు కదా తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందునని మీరు వాగ్దానం చేసిన దేవుడి మీ మాట ఎన్నడూ అబద్ధం కాదు తండ్రి. మీకు వందనాలు. భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రం గతించను వాగ్దానం చేసిన దేవుడి మీ వాగ్దానాలు ఎప్పుడు నిలబెట్టుకునే దేవుడి తండ్రి. మా ప్రార్థన లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు. కన్నీరు చుట్టూ దాటిపోయే దేవుడు కాదు తండ్రి. మీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కాదు తండ్రి. మా ప్రార్థన ఆలకించిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నా దేవా. మీరే మాట్లాడుతున్నారు. మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవా, మా పట్ల మీ వాగ్దానం నెరవేర్చి మీకు సాక్షులుగా నిలబెట్టుకోమని మీ చేతులకి అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామమున కృతజ్ఞతాస్తుతులతో మీకే సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మన ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. కానుకలు సమర్పించుకుందాం ప్రియులారా. మన